శ్రీకాళహస్తి మీ అందరికీ పరిచయమైనటువంటి చాలా గొప్ప క్షేత్రం. అందున విశేషించి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి క్షేత్రం. ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పేరే కేవలము భక్తి కలిగినటువంటి 3 ప్రాణులకు ఈశ్వరుడు మోక్షం ఇచ్చినటువంటి కారణం చేత ఆ క్షేత్రం ఏర్పడింది. శ్రీకాళము హస్తి, శ్రీకాళహస్తి, సాలెపురుగు, పాము, ఏనుగు, ఈ 3 కూడా ఈశ్వరుణ్ణి అర్చించడానికి యోగ్యమైనటువంటి స్థితి కలిగిన ఉపాధులు ఉన్న ప్రాణులు కవు. ఈశ్వరార్చన చెయ్యడానికి, జ్ఞానమును పొందడానికి అనువైనటువంటి ఉపాధి కేవలము మనుష్య ఉపాధి. కానీ అటువంటి అవకాశం లేనటువంటి ఉపాధులయందు ఉన్న విశేషమైనటువంటి భక్తి తత్పరతతో బతికాయి కాబట్టి, ఈశ్వరుడి కోసం మరణించాయి కాబట్టి, ఈశ్వర సేవ గురించి మరణించాయి కనుక ఈశ్వరుడు వాటికి మోక్షం ఇచ్చాడు. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ ఒక శ్లోకం అంటారు. ఆయన నరత్వం, దేవత్వం, నగవన మృగత్వం, మశకతా పశుత్వం, కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానంద లహరీ విహారాసక్తం చేద్రూదయమిహ కించేన వపుష అంటారు. నాకు ఉపాధి గురించి బెంగలేదు. ఏ ఉపాధి అయితే ఏమిటి? నరుడిగా ఉపాధిని పొంది ఈశ్వరుణ్ణి సేవించకుండా బ్రతికి మరణిస్తే దానివలన ఏమిటి కొత్తగా పొందిన ప్రయోజనం? నరుడిగా పుట్టి రాక్షసుడిగా జీవించి మరణించినటువంటి వాడికి నరుడిగా ఉపాధి పొందినటువంటి సౌభాగ్యం ఏమిటి? సాలెపురుగు, పాము, ఏనుగు చేసుకున్న తక్కువ ఏమిటి? ఒక పర్వతం భద్రాద్రి చేసుకున్న తక్కువ ఏమిటి? ఒక శేషాచలం చేసుకున్న తక్కువ ఏమిటి? ఒక సింహాచలం చేసుకున్న తక్కువ ఏమిటి? నరుడిగా పుట్టి ఒక్కనాడు దేవాలయానికి వెళ్ళని దానికి, ప్రదక్షిణ చెయ్యని దానికి, స్తోత్రం చెయ్యని దానికి, చేతులార ఈశ్వరుణ్ణి అర్చించని దానికి నరుడి యొక్క ఉపాధిని పొంది ప్రయోజనం ఏమిటి? శ్రీకాళహస్తి క్షేత్ర ప్రవేశం మనకి నరజన్మ యొక్క వైభవాన్ని నిజానికి జ్ఞాపకం చేస్తుంది. ఆ క్షేత్రం అనేక కోణములలో మహత్తరమైన క్షేత్రం. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, శ్రీకాళహస్తిలో అమ్మవారు అయ్యవారి పక్కన ఉండదు. అలాంటి క్షేత్రాలు 2 ఉన్నాయి. దక్షిణమున మోక్షపురి అయినటువంటి కాంచీపురంలో ఏ శివాలయంలోనూ కూడా ప్రకటనంగా అమ్మవారు పక్కన ఉండదు. ఎన్ని శివాలయాలున్నా అందరి యొక్క శక్తి అయినటువంటి అమ్మవారు ఒక్క కామాక్షి దేవాలయమే. శ్రీ మహావిష్ణువు వరదరాజస్వామి వారికి ఊరిరిగింపు జరిగినా కామాక్షి అమ్మవారి చుట్టూ తిరగవలసిందే. శివాలయంలో ఊరిరిగింపు జరిగినా కామాక్షి అమ్మవారికి ప్రదక్షిణం చేయవలసిందే. ఆఖరికి మహమ్మదీయులు పీర్లు ఊరేగించిన కాంచీపురంలో కామాక్షి అమ్మవారి గుడికి ప్రదక్షిణంగా వెళ్ళవలసిందే. అక్కడ కామాక్షి అమ్మవారి యొక్క శక్తి వైభవం అటువంటిది. దక్షిణ దేశం మొత్తం మీద ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురి. అంత గొప్ప క్షేత్రం. కాళహస్తి క్షేత్రంలో మళ్ళీ పరమశివుడి పక్కన అమ్మవారు ఉండదు. పరమశివుడు పశ్చిమానికి చూస్తే అమ్మవారు తూర్పు చూస్తుంది. తూర్పు వికసనమునకు గుర్తు. వికసనమును అంటే ఉదయము, ఉదయించడం, సూర్యోదయం. తిక్కన గారు విరాట పర్వంలో చాలా అద్భుతంగా వర్ణిస్తారు. నీరజాకరములు నిష్టయ్యి చేసిన భవ్య తపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగి అంటారు. మహానుభావుడు కవిబ్రహ్మ, గొప్ప తపస్వి, వేదాంగములు చదివినవారు. కాబట్టి ఆయన నోటి వెంట భానుస్తుతి అంత గొప్పగా పడింది. జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి అంటారు. ఆ భానుబింబం ఉదయిస్తే సమస్త జగత్, లోకులందరూ, ప్రాణులు, ప్రత్యేకించి మనుష్యుల యొక్క చేతులు కలువ మొగ్గలు ముడుచుకున్నట్టుగా ముడుచుకుంటాయిట. ఎందుకని? మనందరం సూర్యబింబాన్ని చూడగానే ఇలా నమస్కారం చేస్తాం. చేతులు ముడుచుకుంటాయి. ఆ సూర్యబింబం ఉదయించగానే లోపల ఉండేటటువంటి హృదయ పద్మములు వికసనాన్ని పొందుతాయి. అందుకని అందరూ కందెరయగుచు కనురెప్ప పైకెత్తుతారు. ఇన్ని కోట్ల జీవుల యొక్క కనురెప్ప విచ్చుకునేటట్టు చేయగలిగి, చేతులనే తామర మొగ్గలు ముడుచుకునేటట్టు, లోపల ఉండేటటువంటి హృదయం అనేటటువంటి పద్మం వికసనం పొందేటట్టు చేయగలిగినదై భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు.
ఆ తూర్పు దిక్కు వికసనమునకు గుర్తు. అమ్మవారు అక్కడ జ్ఞాన ప్రసూనాంబ, ఆమె జ్ఞానమునిచ్చేటటువంటి తల్లి, హృదయ వికసనమునకు తోడ్పడుతుంది. అందుకని ఆమె తూర్పు చూస్తుంది. ఒక్కసారి శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి శివ అని అన్నావా, ప్రాణోత్క్రమణ సమయంలో ఊపిరి మీద కదా మనిషి యొక్క జీవనం ఆధారపడి ఉంటుంది. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకరులు భజగోవిందంలో. ఊపిరి ఉన్నంతసేపే భవతి, బతికున్నాడు అంటారు. ఊపిరి వెళ్ళిపోయిందా, వెళ్ళిపోయాడని బయట పడుకోబెట్టేస్తారు. అటువంటి ఊపిరి మీదనే జీవనం ఆధారపడుతుంది. వాల్మీకి మహర్షి శ్రీరామాయణం చేస్తూ ఉత్తరకాండలో అంటారు, వాయు ప్రాణ సుఖం వాయు. ఏదైనా మొదలు పెడితే ఇదే బాధ, ఎట్నుంచెటో వెళ్ళిపోతుంది. వాయు ప్రాణ సుఖం వాయు అంటారు. వాయువే ప్రాణము, వాయువే సుఖము. వాయువుని మించి సుఖం అన్న మాట ఏమి ఉండదు. ఊపిరి సరిగా అంది బయటికి వెడితేనే సుఖం. ఎన్నింట్లో ఉంటే మాత్రం ఎగూపిరో దిగూపిరో వస్తే సుఖమేమిటి? వేడిగా ఉండి గాలి లేకపోతే సుఖమేమిటి? ఎన్నున్నా సుఖమేమి ఉండదు. వాయువే సుఖము అంటారు. అటువంటి వాయువు మనకి ప్రాణమును నిర్ణయం చేస్తుంది. అక్కడ ఉన్నది వాయులింగం. ప్రాణోత్క్రమణం అంటే చిట్ట చివరి ఊపిరి విడిచిపెట్టడం, లేదా చిట్ట చివరిసారి ఊపిరి పీల్చడం. మృత్యువు ఎక్కడుంటుంది అని అడిగారు. తీసిన ఊపిరికి విడిచే ఊపిరికి మధ్యలో ఉంటుంది. పీల్చాడు, వదలలేదు, ఏమైనట్టు? చచ్చిపోయాడు. వదిలాడు, పీల్చలేదు, ఏమైనట్టు? చనిపోయినట్టు. కాబట్టి భార్య కన్నా, బిడ్డల కన్నా, అందరికన్నా చాలా దగ్గరగా ఉండేది ఏదంటే ముక్కు చివరే కూర్చుని ఉంటుంది మృత్యువు. పీలిస్తే వదలకపోవచ్చు, వదిలితే పీల్చకపోవచ్చు, రెండిటి మధ్యలో మృత్యువు ఉంటుంది. కాబట్టి ఆ ఊపిరి ఆధారం, ఆ ఊపిరి వాక్కుగా మారుతుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే నాలో ఉన్నటువంటి వాయువే వాక్కుగా మారుతుంది. మూలాధార చక్రం దగ్గర నుంచి కదిలినటువంటి వాయువు పైకి వచ్చి అది నా యొక్క భావన వాక్కుగా మారుతున్నప్పుడు నా నోటిలో ఉన్నటువంటి వాయువుని నా నాలుక అనేక చోట్ల నొక్కితే సొట్టలు పడి వర్ణములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై, వాక్యములు నా నోటి నుంచి పైకొస్తే నాలో ఉన్న భావజాలము వాక్యములై ఆకాశ గుణకమై శబ్దరూపంగా ప్రకాశిస్తే మీ చెవులలోంచి లోపలికి వెళ్ళి నాలో ఉన్న భావం మీలోకి అందుతుంది. అంది సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటుంది రుద్రం. అందుకే సభాపతి సభ ఒక్కటైపోతాయి. ఒక్కటై రెండుగా ఉన్నవి ఒక్కటవడం శివస్వరూపం. కాబట్టి చిట్ట చివర ఊపిరి విడిచిపెట్టేటప్పుడు నా అంత నేను చెప్పలేనటువంటి భగవన్నామం అప్పుడు జ్ఞాపకం రాదు. ఎందుకు రాదు అంటే బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడి నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస తుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నరసింహ శతక కర్త. అప్పుడు అన్ని వేపుల నుంచి కపవాత పైత్యములు నొక్కేస్తుంటే నేను శివ నారాయణ అనగలను అనలేను. ఓపిక ఉండగా నారాయణ అంటాను. వీడు అన్నాడు అని జ్ఞాపకం పెట్టుకోవడానికి చెవియొగ్గి వినవయ్యా నారాయణ అంటారు. అంటే భక్తి కలిగిన హృదయాలు అలా మాట్లాడాయి. చిట్ట చివరి ఊపిరి నీయంత నీవు వాక్కుగా మార్చుకొని శివ అంటూ వెళ్ళిపోగలవో వెళ్ళిపోలేవో. కాబట్టి నేనే నీలో ఉన్న ఆఖరి ఊపిరిని వాక్కుగా మారుస్తాను. మార్చి శివ అని నీతో అనిపిస్తాను. అనిపించి చిట్ట చివర శివ అంటూ వెళ్ళిపోయాడు అన్న పుణ్యం నీ ఖాతాలో వేసి నిన్ను నాలో చేర్చుకుంటానని వాగ్దానం చేశాడు. అందుకని అది వాయులింగం. అందుకే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి శివలింగం దీపమునందు మీరు దర్శనం చెయ్యాలి. దీపంలో వెలిగేటటువంటి ఆ జ్యోతి ఎప్పుడు కదులుతుంటుంది. గాలి వేస్తోందా లేదా అన్నది కాదు, అదే వాయులింగం అంటే. వాయులింగ దర్శనము అంటే మిమ్మల్ని శివలింగం చూడడం మంచిదే, కానీ దీపపు ప్రమిదలో కదులుతూ ఉంటుంది ఎప్పుడు ఒక దీపం. ఆ కదులుతున్న దీపాన్ని చూస్తే వాయులింగ దర్శనం చేసినట్టు.